రాకమునకు ముందుగా మనకు సముద్రం అనేది అందరికీ తెలుసు. సముద్రము ఒడ్డున ఉన్నప్పుడు మనకు కనబడే కొన్ని వస్తువులు కనబడతాయి. అవి ఏంటయ్యా అంటే గవ్వలు, ఇంకా శంకువులు, ఇంకా రాళ్ళు, రప్పలు కనబడతాయి. ఆ ఒడ్డున ఉండేవి అవే కనబడతా ఉంటాయి. ఎప్పుడైతే ఇంకా సముద్రము లోపలికి వెళ్ళాలో, ఇంకా సముద్రము లోతులోనికి వెళ్తామో అక్కడ ఎన్ని విలువైన సంపద ఉంది. ఇంకా లోతుకి వెళ్తే అక్కడ దాగి ఉన్నటువంటి అదిగో వజ్రాలు ఉన్నాయి. అక్కడ దేవునికి స్తోత్రం. దేవుడు అదిగో మరి ఆ సముద్రము అడుగు భాగములో, లోతైనటువంటి భాగములో వజ్రాలను పెట్టాడు. విలువైనటువంటి సంపద. మన జీవితాల్లో కూడా పైన గమలో మరి పైన అదిగో శంకులు, లేకపోతే ఆ రాళ్ళు, రప్పలే కాదు మనం చూడాల్సింది. మనము మన జీవితాల్లో పొందుకోవాల్సింది ఇంకా లోతైన అనుభవంలో ఉంటే, లోతైన ప్రార్థనలో ఉంటే, లోతైన ధ్యానములో ఉంటే ఖచ్చితంగా మహదౌషర్యము ఇస్తాడు దేవుడు. నీకు కావలసినది, నాకు కావలసినది, మనకు కావలసినది సమస్తము ప్రభు దగ్గర ఉన్నది. ఆయన చిత్తములో ఎవరు చేస్తారో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తన సొంత చిత్తములో ఎవరు చేసుకుంటారో ఆ సొంత చిత్తములో ఏమీ కనబడదు. అంత ఎత్తుకులాట. దేవుని చిత్తములో ఉంటే వెలుగు వస్తుంది. ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఆ స్థలమంతా చీకటికి స్థలము తావుంటుంది. కాదు, చీకటి ఉండదు. అక్కడ వెలుగు ఉన్న చోట అక్కడ చీకటి ఉండదు. వెలుగు దేవుడు, చీకటి సాతాన కార్యాలు. కాబట్టి సాతాన కార్యాలను చూస్తే ఆ చీకటిలో తడుములాట వెళ్తే, ఎప్పుడైతే మనం వెలుగులో ఉంటామో దేవుని కార్యాలు ఖచ్చితంగా మన జీవితాల్లో ప్రభు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. మంచిది. ఇదినానా దేవుని సన్నిధిలో మరి నెహెమ్యా గ్రంథము మన లాస్ట్ మనం చదువుకున్నాము 2 దినాలు కూడా. మరి ఈ దినము కూడా ఒక మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. కనుక నెహెమ్యాకు ఒక వర్తమానం వచ్చింది. నెహెమ్యా దగ్గరకు ఒక వర్తమానం వచ్చింది. నెహెమ్యా ఎక్కడున్నాడయ్యా అంటే రాజు గారు కోటలో ఉన్నాడు. తన ఉద్యోగము ఒక ప్రభుత్వ ఉద్యోగములో ఉంట, తనకు సకలమైన ఆర్థికముగాను తన కుటుంబ పరముగాను ఏదో తక్కువ కాదు, ఏది తక్కువ లేనివాడు. అన్ని సమృద్ధి, అన్నిటిలో కూడా సమృద్ధి ఉంది. ఏ తక్కువ అనేది కనబడటానికి. అయినను దేని గురించి ఆలోచన ఉందంట? యెరూషలేము ఎలా ఉందో, యెరూషలేము మందిరం ఎలా ఉందో, యెరూషలేము ప్రాకారం ఎలా ఉందో, యెరూషలేము గుమ్మం ఎలా ఉందో, యెరూషలేములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో ఆలోచిస్తున్నాడు. మనిషేమో అక్కడున్నాడు, మనసేమో యెరూషలేము మందిరం మీద ఉంది. ఈ రోజున కొన్ని పనులు జీవితాల్లో అలాగే ఉండొచ్చు, కొన్ని పనులు ఎదురవుతూ ఉండొచ్చు. మనిషిగా ఆ పనిలో ఉండొచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, బాధలు పడుతూ ఉండొచ్చు, శ్రమలు పడుతూ ఉండొచ్చు, అనేక రకాల ఆటుపాటులు ఎదురవుతూ ఉండొచ్చు. కానీ నీ మనసంతా దేవునిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కనుక పరిస్థితులు వస్తాయి, వాటి మధ్యలో ఉంటావు నువ్వు. కానీ దానిని బట్టి నువ్వు వెళ్ళటం కాదు. ఎందుకులే నా జీవితంలో ఈ సమయం, ఈ బాధ ఏంటి, వీటి గురించి కాదు నాది. నా జీవితం అది కాదని, నా జీవితం బెటర్ లైఫ్ ఉంది, ఎంజాయ్గా ఉండేది కాదు.
దేవుని సన్నిధి నాకు కావాలి, దేవునిలో ఉండాలి, నేను దేవుడితో నడవాలి, నేను దేవునిలోనే జీవించలేను. అది కష్టం వస్తుంది, అది శ్రమలు వచ్చింది, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తుంది. అయినను నాకు కావాల్సింది దేవుడు అంటారే, వాళ్ళని దేవుడు దృష్టిస్తాడు, దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు వారిని దర్శిస్తాడు. ఏదో ఒక దినము, ఏదో ఒక సమయము, ఏదో ఒక రోజు దేవుడు వారిని దీనులను పెట్ట కుప్పం నుండి ఎందుకో తెలుసా, నీ ఆలోచన దేవుడు కదా, దేవుని మీద పెట్టావు కదా. దేవుడు ఎలా చేస్తాడో, నా కుటుంబం అంతా దేవుళ్ళు, నా పిల్లలంతా దేవుళ్ళు, నేను దేవుళ్ళో ఉండాలనుకుంటా. చూసావా, ఆ మనస్సు దేవుడు ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. యెరూషలేము ఎట్లా ఉందంటే ఇప్పుడు పడత్రోయబడింది. యెరూషలేము గుమ్మములు ప్రాకారమై పడత్రోయబడ్డాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. అక్కడ శ్రమను నిందను వాళ్ళు అనుభవిస్తున్నారట. ఆ వర్తమానం చెప్పి ఆ మాట వచ్చేసరికి అదిగో రెస్పాండ్ అయ్యాడు. అంటే తను స్పందించాడు, తనలో ఒక స్పందన వచ్చింది. ఇదిగో నా ప్రజలు అక్కడ ఉన్నారు, వారు దేవుని ప్రజలు, దేవుని నమ్మన ప్రజలు. యెరూషలేము దేవుని పట్టణం, అది ఆయన అదిగో ప్రేమించిన పట్టణం ఇది. యెరూషలేమా, ఇదిగో నేను ప్రేమించు వారు వ్యక్తులతరని చెప్పిన పట్టణం అది. ఆ పట్టణం కోసం తన మనసు నిలిపాడు. దేవుని పని కోసం, దేవుని మందిరం కోసం ఎవరు నిలుపుతారో వాళ్ళని దేవుడు, నాకెందుకులండి, వాళ్ళు చేసే పని వాళ్ళే చేసుకుంటారు, నేనేదో చేస్తే నా పని అయిపోతలే అని అనుకునేవారు కోకొలలో ఉన్నారు. కానీ వారిలో కొంతమంది ఈరోజు భూపతిరాజు గారి గురించి చెప్పడం తప్పుతాం. మందిరము పడత్రోయబడినప్పుడు, ప్రాకారం అంతా కూలిపోయినప్పుడు భూపతి గారు ఒక్కరే నిలబడ్డారు. నిలబడి ఏదో ఒకటి చేయాలి, నా వల్ల నా దగ్గర లేదు, నా దగ్గర సామర్థ్యత లేదు, అయినను ఏదో ఒకటి చేయాలి అని కాలికి బల్పం కట్టుకున్నాడు. దానికి సాక్ష్యము నేను శివప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అనుకున్నారు వీళ్ళ వల్ల అయిద్దా, భూపతి గారు చేస్తాడా, మాట చెప్తాడేమో కానీ చేయలేదేమో. కానీ అదిగో ఎన్నుకయ్య అంటే అది డబ్బుతో కూడుకుంది, చాలా ధనంతో. అది ఎవరు చేసిన అది పని అయ్యేది కాదది. అలాంటి పని తన మనసులోకి వచ్చింది. పడుకొని లేచిన మాట్లాడుతున్నా, అయ్యారు ఎక్కడున్నాడు. ఆ రోజుల్లో నన్ను పిలిపిస్తే మహానందం ఉండేవాడు, నన్ను చూస్తే చాలు ఎక్కడున్నాడు, ఏం చేస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు అనుకునేవాడు. ఒక్కడిగా ఉన్నాడు, అందరూ వదిలిపెట్టేశాడు, ఒక్కడే ఉన్నాడు. ఈ రోజున ఎలా ఉన్నాడు అనుకుంటా ప్రతి రోజు కూడుకొని వాళ్ళతో మాట్లాడుకున్న రోజు, ప్రతిరోజు. నేమే ఒక్కడు అలా చేస్తే భూపతి గారు ఒక్కరు చేసి ఈ మందిరానికి మూల పునాది రాయిగా నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం. నిలిపాడు. ఇప్పుడు ఆరాధిస్తున్న స్థలము ఇదిగో మరి తన దాసునిగా వారి కన్నీరు కార్చి సమర్పించి వారు చేసిన అద్భుతమైనటువంటి, వారు చేసిన ప్రార్థన, ఆత్మ సంబంధమైన పనిలో ఈ రోజున మనము కూడి చేస్తున్నాం. వారి త్యాగమే, వారి ప్రార్థనే, వారిలో ఉన్న నమ్మకమే. నెహెమ్యా అంతా బైబిల్లో లేకపోవచ్చేమో కానీ దేవునిలో మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో ఉన్నాడు, దేవుని దయలో ఉన్నాడు. అందుకోసమే తన కుటుంబంలో నుండి ఒక ప్రత్యేకముగా పరిశుద్ధమైన పిలుపుతో ప్రభు దగ్గర ఉన్నాడు. ఆ రోజున దేవుడు తన కృప చేత ఉన్నప్పుడు ఆ రోజును నువ్వు నేను చూసే రోజు ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున ఈ యొక్క సందర్భంలో చదువుకుంటే ఈ భాగమును మనం చూచినప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఆ భాగాన్ని చూచినప్పుడు అంటున్నాడు కదా, ప్రాకారములట, ఇదిగో మరి ప్రాకారములు పడత్రోయబడి ఉన్నవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అని నాతో చెప్పేది. ఎస్, వీటిలో ఒక పాయింట్, వీటిలో ఒక మాట ప్రభు నా మనసులో పెట్టాడు ఈ రాత్రి. అది గుమ్మములు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ ధ్యానిస్తున్న
చెప్తున్నటువంటి ఒక చిన్న సందేశంలో గుమ్మము అనేది ఇంటికి చాలా ప్రాముఖ్యమైంది. గుమ్మము అనే దాని మీద చాలా విలువైంది. ఇంకోటి అంటాడు, దానిని గేట్ అంటాడు, అంటే ద్వారం. కనుక ఇలాగా మనం చదువుకుంటే అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ఇదిగో మనం చదువుకున్న దానిలో అంటాడు కదా, మన అంశము కాలిపోయిన గుమ్మాలు. ఎస్, మన అంశం ఏంటయ్యా అంటే కాలిపోయిన గుమ్మములు కనబడుతుంది అక్కడ. యెరూషలేము పట్టణము, యెరూషలేము ప్రజలు, యెరూషలేము మందిరం ఉంది. అక్కడ ఏం కలిగిందయ్యా అంటే అక్కడ గుమ్మములు కాలిపోయినవి. అంటే అంటున్నారు కదా, ఆత్మీయ జీవితంలో కోల్పోయిన ద్వారాలు, ఆత్మీయ జీవితంలో కోల్పోయారు. ఏ ద్వారం అంటే గుమ్మముగా ఉన్న ద్వారము కోల్పోయారు. చాలా మంది చాలా మంది అనుకున్నారు, ఇల్లు కట్టేసేసాను, లేకపోతే పెళ్లి చేసేసాను, లేకపోతే ఇదో మాకుంది, మా స్థితి ఉంది, మాకుంది అనుకుంటున్నారు. ఏ ద్వారములు అవి అదిగో అలాగనే కోల్పోయారంటే గుమ్మం అనే ద్వారము ఆత్మీయ జీవితంలో కోల్పోయారనే దాన్ని రాత్రి ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారము పడత్రోయబడినదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అంటున్నాడు. బైబిల్ మనం చదువుకుంటున్నాం ఇక్కడ. అది ఒక గుమ్మం అంటే అది కేవలము ప్రవేశ ద్వారము మాత్రము కాదన్నాడు, అది రక్షణకును. జాగ్రత్తగా విన్నాం. గుమ్మము దేవుడు సూచనగా ఉందట. రక్షణకును, అధికారమునకును, ఆరాధనకును, ఆశీర్వాదమునకు సూచనగా ఉందట. ఏమేమంట? రక్షణకును, అధికారమునకును, ఆరాధనకును, ఇంకా ఆశీర్వాదమునకు సూచనగా ఉన్నాయట. ఏంటంట? ఇక్కడ గుమ్మములు అనే మాట. కాబట్టి ఇక్కడ సూచనగా ఉన్నాయి. యెరూషలేము గుమ్మములు కాలిపోవడం అనగా దేవుని ప్రజలు ఆత్మీయ స్థితి ఏమైందట? దెబ్బతింది. ఒకసారి మనిషి బాగానే ఉన్నాడు, మనిషి బాగానే మాట్లాడుతూ ఉన్నాడు, మనిషి బాగానే కనబడుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ దెబ్బ తగిలిందంట? ఎక్కడ అదిగో మరి ఆత్మీయ జీవితాలలో ఎక్కడ కోల్పోతున్నారో అది జాగ్రత్తగా ఉండాలంటాడు. ఈ రాత్రి మనం తెలియజేస్తున్నటువంటి ఈ మాట కూడా అదే. ఏంటంటే ఆత్మీయ జీవితమును కోల్పోయిన పరిస్థితి ఉంది. అందుకోసమే గుమ్మము అనే మాట మనం చూస్తున్నాం. గుమ్మములు రక్షణకు సూచన. మొదటిది దేనికి సూచనట? రక్షణకు సూచన. అంటే కదా ప్రాకారముగా గుమ్మములుగా నగరానికి ఎదుగుబడి శత్రువు రాకుండా కాపాడేదే రక్షణ. శత్రువు రాకుండా ఉండడానికి గుమ్మం ఏం చేస్తారట? ఇదే కాపాడేది. గుమ్మములు రాత్రిపూట తెరిచి పొందుకున్న వాళ్ళు ఎవరున్నారు? అమ్మా బుజ్జమ్మ గారు ఎవరైనా తెరిచి ఇట్లా పడుకుంటారు ఉన్న గుమ్మాలని. కనుక అంటున్నాడు రక్షణకు సూచన. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక అదిగో అంటున్నాడు. ప్రాకారము లేక అంటే కాపుదల లేకపోతే, ప్రాకారం అనేది ఒక లేకపోతే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో కాబట్టి ప్రాకారం అనేది గుమ్మం అనేది నగరానికి చాలా అవసరం. అది ఎవరు రాకుండా ఉంచిందట? శత్రువు అన్నాడు. కనుక ఇక్కడ మనం ప్రాకారం లేని పట్టణం అంటూ వారితో మనం ఉండకూడదు. రక్షణ లేకుండా మనం ఉండకూడదు. రక్షణ కావాలి. అది రక్షణ గుమ్మానికి సూచన ఉందట. అదేమైందంటే యెరూషలేములో రక్షణ ఏమైపోయిందట? పాడైపోయింది, కాలిపోయింది. రక్షణ పాడైపోతే, రక్షణ జీవితమే లేకపోతే, రక్షణ కోల్పోతే మన స్థితి ఏమైపోతే, ఎలా ఉండగలవు, ఎలా నడవగలవు, ఎలా జీవించగలవు? రక్షణ పోగొట్టుకుంటే ఏమైపోతావు? అదిగో నా చుక్కాని లేని నావు అంటువాడు. ఎక్కడితో తెలీదు, ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఏం చేస్తామో తెలీదు, ఏ పని కోసం ఉన్నావో తెలీదు, ఏ ప్రయాసపడుతున్నా తెలీదు, ఆయాసపడతా ఉంటావు ఏదో ఒక రీతిలో. అందుకోసమే ప్రాకారం లేని, రక్షణ లేని వ్యక్తి కూడా అంతే. లేచినప్పుడే లేని పడుకో, తర్వాత ఎక్కడ పెడితే అక్కడ సతికి పడుతున్నాయి. కానీ
కనుక ఇక్కడ అంటున్నాడు కదా, ప్రాకారము లేని పట్టణము కూడా అలాంటిది. అందుకోసమే ఇది ప్రాకారమైన తెలుగు రక్షణ తెలుగు చూపిస్తుంది తెలుసా? ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది, పరిశుద్ధతను చూపిస్తుంది. వాక్య ధ్యానం అనేది మన గుమ్మములు ఇదిగో కాలిపోతే, ప్రార్థన కాలిపోతే, ఇదిగో వాక్య ధ్యానం లేకపోతే ఏమైపోతామంట మనం? అదిగో మరి పాడైపోయినటువంటి పరిస్థితి. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ గుమ్మములు కాలిపోతే ఇదిగో శత్రువు జీవితంలో ప్రవేశిస్తాడు, ఊరికి వచ్చేస్తాడు, కుటుంబంలోకి వచ్చేస్తాడు, పిల్లల జీవితంలోకి వచ్చేస్తాడు, ఏదో ఒక రకంగా చెదరు కొట్టేస్తాడు, ఏదో ఒక రకంగా ఇదిగో కుటుంబాన్ని పాడు చేస్తాడు. అది కంపల్సరిగా జరిగింది. రక్షణ లేకపోవడం వల్ల, ప్రాకారం లేకపోవడం, గుమ్మానికి మెయిన్ లేకపోవడం వల్ల అది వల్ల. దానికి ఏంటంటే అంటున్నాడు చూచిన ప్రార్థన ఇంపార్టెంట్, రెండోది పరిశుద్ధత ఇంపార్టెంట్, మూడోది ధ్యానించుకోవాలి. ధ్యానించినప్పుడు ఎలాగుందంట భక్తుని జీవితంలో, దావీదు భక్తునికి నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే కొవ్వు మెత్తడు కంట రుచిగా ఉందయ్యా. దేవుని ధ్యానిస్తూ వస్తుంది. ఏంట నా జీవితం అంటే గమ్యాన్ని చూపిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, దారి చూపిస్తాడు, దారి మేలైనటువంటి దారిలో ఉంచుతాడు అంటాడు అక్కడ. అదిగో పురాతన కలిగిన మార్గాలను ఎంచుకొని అదిగో కొన్ని మార్గాలు పెట్టాడట. అవి పురాతనమైన మార్గాలట. అందులో అడిగి ప్రవేశించాడు. మేము కలిగే మార్గం ఉంది, యేసు మార్గమే. యేసు నమ్ముకున్నప్పుడే, యేసులో ఉన్నప్పుడే, యేసు కొరకు జీవించినప్పుడే, యేసులో ఉన్నప్పుడే అది నీకు మేలుకరమైనది. దేవునికి స్తోత్రం. దాని విషయాలలో ఏ విషయాలలో రాజు పడడానికి లేదు. ఒకటి అది గుమ్మము రక్షణకు సూచన. రెండవది అంటాడు కదా, గుమ్మము దేనికంటే ఆరాధనకు సూచన. దేనికి సూచన అంట? ఆరాధన. కనుక అక్కడ గుమ్మము కాలిపోయింది, ఆరాధన స్థలాలలో లేదు. ఇక వ్యక్తి జీవితంలో ఆరాధన లేదు. ఆరాధన లేనప్పుడు, ఆరాధించినప్పుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఇంకెక్కడ ఉంటాడు? ఆరాధనే లేదు. ఆరాధన స్థితి కనపడాలి అక్కడ. బైబిల్ అంటాడు కదా, మనము 100వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకుంటే అంటున్నాడు కదా, కృతజ్ఞత అర్పణములు అర్పించుచు. అసలు అది మనం వచ్చేటప్పుడే మన లోపల నుంచి రావాలంట కృతజ్ఞతలు అంట. థ్యాంక్ యూ అయ్యా, అయ్యా ఎంతో నీకు వందనాలయ్యా, ఎస్ అయ్యా నీకు స్తోత్రములని అలాగా అర్పించుకుంటానంట. గుమ్మంలోకి రావాలంట. కీర్తనలు పాడుచు ప్రవేశించుడి అంటే ఇక్కడ కనబడుతుంది స్తుతి, ఆరాధన అనే గుమ్మము మూసివైనప్పుడు దేవునితో సహవాసము. అది మూసివైపోతే దేవునితో సహవాసం లేదు. దేవునితో సహవాసం లేకుండా వాళ్ళు కాల్చబడినటువంటి స్థితిలో ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని కోల్పోతామో, దేవుని సన్నిధిని కోల్పోతామో బలహీనమైపోతాము. అంటే చూస్తే బాగా ఉంటాం, బలంగానే ఉంటాం, కానీ మన ఆత్మీయ జీవితం ఏమైపోతాట? బలహీనత. అందుకొస్తున్నప్పుడు ఆరాధించే వేళలో నీ హస్తము నన్ను తాకిందయ్యా. దేవుడే తాకుతాడు, దేవుడే బలపరుస్తాడు, బలహీనతను తొలగిస్తాడు. ఎప్పుడైతే స్తుతి ఆరాధన నీలో ఉంటుందో, దేవాలయంలో దేవుని మందిరం ఉంటుందో, దేవుడే దర్శిస్తా ఉంటాడు. లాస్ట్ ఆదివారం మన దేవుడు ఆరాధించుచుండగా మన పౌరప్స్ దగ్గర చర్చిలో ప్రతి ఒక్కరు కన్నీళ్ళతో ఆరాధించారు. ప్రతి ఒక్కరు దేవుడు తాకాడు. మన జీవితాలలో ప్రభు తాకుతాడు. ఎప్పుడో తెలుసా? ఆ గుమ్మము ఎలా ఉండాలంటే ఆరాధించే గుమ్మంగా ఉండాలి. ఒకటి రక్షణతో ఉండాలి, రెండవది ఆరాధన. దేవునికి కావాల్సింది ఆరాధన. ఆయన సన్నిధిలో కృతజ్ఞత ఆరాధన, మేలులతో ఆరాధించాలి. ఎంతో చేశాడు. ఈ రోజున సమకాలికలు ఉండకపోవచ్చు. ఎంతో మంది మనము పేదగలిగిన వాళ్ళు చూస్తున్నాం, విద్య కలిగిన వాళ్ళు చూస్తున్నాం, భూస్వాములు చూస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం. ఈ దినములో ఉండనటువంటి వారు ఎంతో మంది. కానీ నిన్ను ఎంతగానో కాపాడుతున్నాడు, నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. నీ మీద నా మీద ఒక ప్రణాళిక దేవునికి ఉన్నది. దాన్ని నువ్వు నెట్టు వేసుకోవద్దు. ఇర్మియా అంటాడు కదా, నేను బాలుడనయ్యా అన్నాడు.
బాలుడు పెద్దోడు కంపెనీలో ఉన్నాడు, ఎట్టున్నాడు ఆయనకి తెలీదా? కానీ అన్నాడు కదా, నువ్వు బాలుడు అనబాక, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను. తల్లి గర్భంలో పిండము కాక మునిపే నీ జీవితాల్లో కూడా అంతే, ఇక్కడున్న మన జీవితాల్లో కూడా అంతే. ఏర్పరచుకున్నాడు ఆయన, తన బిడ్డల కోసము ఏర్పరచుకున్నాడు, నీ కోసము ఆయన ఒక ప్రణాళిక పెట్టాడు, నిన్ను నిలబెట్టాడు. ఆయన ఆరాధించేటప్పుడు బలమైన కార్యాలను దేవుడు చేస్తాడు, బలమైన కార్యాలు కుటుంబంలో నిలబెట్టాలి, చేస్తాడు. మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు, ఆయనే చేస్తాడు. అందుకోసమే రెండోది ఇక్కడ ఏం కనబడుతుందంట, ఆరాధన అనేది అది సహవాసము కోల్పోకూడదు. మనం అప్పుడు ఏమైపోతామంటే బలహీనమైపోతాం. ఇక్కడ అలాంటిది నెహెమ్యా కాలంలో జరిగింది. మూడవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటున్నాడు కదా, మూడవ గుమ్మము అది ఏం చూపిస్తుందట, అధికారం. అంటే తీర్పు, నాయకత్వాన్ని చూపిస్తుంది, అధికారం. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, పురాతన కాలంలో పట్టణ గుమ్మం వద్ద పెద్దలు కూర్చున్నవాళ్ళు, ఇదివరకు పెద్దలందరూ కూర్చొని దానిని రచ్చబండనో లేకపోతే ఒక చుట్టూ దగ్గర కూర్చుందామనో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇరు పక్షాలు ఉన్న సమస్యలను వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. న్యాయం ఎట్టి వైపుతో వాళ్ళకి న్యాయం చేద్దామని ఈ పెద్దల ద్వారానే ఆ ఊళ్ళో అందరూ కూర్చునేవాళ్ళు. అలాగే ఇక్కడ ఏ ద్వారమయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు కదా, అదిగో మరి తీర్పు మరియు నాయకత్వం కలిగిన ఎదుగో మరి ఈ యొక్క గుమ్మం కనబడతా ఉంది. ఇందులో మనం చదువుకుంటే ఋతు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఋతు గ్రంథం 4 మొదటి వచనం. బోయాజు పురద్వారమునద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువు ఆ త్రోవను పోచుండెను గనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా దేవునికి స్తోత్రా. ఏ ద్వారములో ఇదిగో ప్రయాసున్నాడట, న్యాయమైనటువంటి అధికారమైనటువంటిది, న్యాయమైనటువంటి ద్వారం దగ్గరే ఉన్నాడట, న్యాయాధిపతి అయిన ద్వారం దగ్గర ఉన్నాడట. ఈ ప్రయాస అనబడిన ఇదిగో భక్తుడు చాలా గొప్ప ఆస్తిపరుడు, ఫలము కలిగిన వాడు, పని కలిగిన వాడు, చాలా మందికి వర్తించాడు, ఆయన ప్రత్యేకిస్తున్నాడు, మంచివాడు. ఎక్కడ కూర్చున్నాడంటే అదిగో అక్కడ పురద్వారం వెళ్ళి కూర్చున్నాడంటే, ఆ ద్వారం తన కావాలి. అదిగో ఆ మార్గం వెళ్తున్న వ్యక్తులు ఒక అతను పిలుస్తున్నాడు, పోయి నువ్వు కూడా వచ్చి ఈ ద్వారంలో ఈ గుమ్మం దగ్గర కూర్చో, వేరే గుమ్మం దగ్గర కూర్చోబాక, వేరే స్థలం మంచిది కాదది, అది నాశనం పోయే అదిగో ద్వారం, అది ఆ ద్వారం దగ్గర వెళ్ళబాక, నువ్వు వచ్చి నాతో కూర్చోండి. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడా, ఆ బోయాజు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, ఎదుగు బోయాజు పట్టణ ద్వారంలో కూర్చొని ఇదిగో విమోచన కార్యాలని నిర్వహించాడు. విమోచన ఏ గుమ్మము కంటే సూచనగా ఉన్నాయి అంటే విమోచన. తన ప్రజలు విమోచించబడాలి. ఏ పాపమైన ద్వారములు వెళ్ళకూడదు, ఏ లోకమనే ద్వారములకు వెళ్ళకూడదు, అన్యాయమైన ద్వారములకు వెళ్ళకూడదు, అక్రమమైన ద్వారములకు వెళ్ళకూడదు, మరి పాపమైన ద్వారములకు వెళ్ళకూడదు. ఏ ద్వారములు ఉండాలో తెలుసా? విమోచన. యేసయ్య విమోచించేది, యేసయ్య ఇదిగో మరి పాపం నుంచి విమోచించేది, శాపము నుండి విమోచించేది. నీ నా కుటుంబాలు విమోచకుడుగా ఆయన లోకములకు వచ్చాడు. తన రక్తము చెందించడం ద్వారా మనము విమోచించబడ్డాం. గొర్రెలు బట్టి రక్తము చేతను, అదిగో వెండి బంగారము చేతను మనం విమోచించబడలేదు అంటాడు. ఎలాగంటే మనం విమోచించబడింది అమూల్యమైన రక్తమును, నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము చేత నిన్ను నన్ను విమోచించాడు. మన పాపములకు యేసయ్య విమోచకుడుగా రక్తమును ధారపోశాడు. పాపము లేనిది, ఏ విధమైన మలినము లేనిది ఆయన రక్తము చాలా విలువైనది. ఆయన సిలువలో అటుప్రక్క ఒక దొంగ, ఇటుప్రక్క దొంగ వేలాడుతూ మధ్యలో యేసయ్యను పెట్టినప్పుడు, నీతిమంతుని పెట్టినప్పుడు, పరిశుద్ధుని పెట్టినప్పుడు ఇదిగో చివరిగా తండ్రి నా తండ్రి చేతికి అప్పగించుచున్నాననగా తన అదిగో తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడట. ఇక చనిపోయాడే లేదో చూస్తూ ఒక కన్ను కలిగిన వాడు, ఒక బంట్రోతు, అది
అదిగో పళ్ళెముతో తీసుకొచ్చాడు, పొడవైనటువంటి పళ్ళెము. అదిగో మరి బాగా పదులుగా ఉన్న పళ్ళెముతో యేసయ్య చనిపోయాడో లేడో అని ఆ ప్రక్కలో పళ్ళెముతో పొడిస్తే ఆయన లోపల నుండి వచ్చింది అదిగో రక్తము, నీరు. ఆఖరి వచ్చింది నీరు, తనలో ఉన్నది ఇక రక్తం అంతా ధారపోసాడు. నీకోసము నా కోసము. ఇదిగో మన పరిశుద్ధులుగాను మనము ఈ గుమ్మమని అదిగో ఆయన పరిశుద్ధమైన గుమ్మ, ఈ యొక్క ప్రభు విమోచన గుమ్మములో మనం ఉండాలని ఆయన మన కోసం ధారపోసాడు. ఎప్పుడైతే ఆ పంతులతో కురూరుడు భయంకరుడు అలాగున్నా అదిగో పొడిచాడు, ఒక చుక్క రక్తపు పొట్టు తన కంట్లో పడగానే ఆ కన్ను తెరవబడింది. తన రక్తములో ఆఖరి వరకు తన ప్రజలను విమోచించుకున్నాడు. అతడు అంటాడు కదా, ఇతడు నిజముగానే దేవుని కుమారుడు అన్నాడు ఆ శిలువ దగ్గర. నిజముగానే ఈరోజు నమ్ము, దేవుని వాక్యం వింటున్న ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము లోబడు. యేసే దేవుడు, యేసే ప్రభువు, ఆయన రక్షించే దేవుడు, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు, నీ బిడ్డలను రక్షించే దేవుడు. ఏ శాపములో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా విడిపించే దేవుడు యేసు క్రీస్తు వారి. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారమంట ఇక్కడ కనబడుతుంది. బోయాజు అక్కడే కూర్చున్నాడు. బోయాజు దేనికి సూచనలో తెలుసా? ప్రభు అయినా యేసయ్యే. ఆయనే ఆయన స్థలంలో ఆ ద్వారంలో ఉన్నాడు. నీతి అనే దానిలో ఉంటాడు ఆయన, అధికారమైన దానిలో ఉంటాడు ఆయన, ఎదుగో విమోచన దానిలోనే ఉంటాడు ఆయన. నీకోసం కనిపెట్టుకుని ఉంటాడు. అందుకోసం రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఎదుగో కుమ్మములు కాలిపోవడం అంటే దేవుని జ్ఞానము, నీతి, అదిగో నాయకత్వం ఏమైపోయిందని క్షీణించిపోయింది. ప్రజల జ్ఞానం ఎక్కువైపోయింది. ఇప్పుడు మనిషికి జ్ఞానము ఎక్కువైపోయింది. ఒకసారి మనం చూస్తూ ఉంటాం, చెవుల నుంచి వస్తుందో ఎక్కాను. జ్ఞానం ఎక్కువైపోయింది. మనుషులు అనుకున్నాడు దేవుడు ఎవరో, దేవుడు ఎప్పుడో కొట్ట, ఎప్పుడో ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాడు. అంటాడు కదా, ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. ఎవరి కోసం నిశ్శబ్దపరచావు? ఎవరి కోసమో అడుగుతున్నాడు. కనుక యేసయ్య ఆయన విమోచకుడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ద్వారములయ్యా అంటే, ఒకటి రక్షణ ద్వారము, 2 ఆరాధన ద్వారము, 3వది అధికారం అనే ద్వారము. ఇందులో ప్రభు యేసయ్య విమోచించాడు అధికారం. పిలాతు గవర్నర్ అన్నాడు కదా, నువ్వు రాసు అంటే నువ్వు అన్నట్టే అన్న తర్వాత అంటాడు కదా, ఆ ఉదయకాలంలో తీర్పు తీర్చడానికి కూర్చుంటే భార్య ఉత్తరం పంపించింది. ఆ ఉత్తరం చదివితే రాసిన మాట ఏంటో తెలుసా? ఒక నీతిమంతుడు అతను జోలికి వెళ్ళాక. నువ్వేమన్నా తీర్పు తీరుస్తావేమో, నీ తీర్పు పనికిరాదు, అది నిలబడిపోతే జాగ్రత్త, అతను జోలికి వెళ్ళాక అన్నాడు. గవర్నర్ భార్య తాకీదును చూసి అన్నాడు కదా, ఈయనలో ఏ దోషము నాకు అయినను చేతులు కడుక్కున్నాడు ప్రజలు ఎదుటే. ఆయన ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో యేసయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో. సౌలే సంఘాలను హింసించేవాడు సౌలు, సంఘాలను పాడు చేసేవాడు సౌలు, సంఘాలను పతనం చేసేవాడు సౌలు. ఒక వెలుగు చేత పట్టబడి నేలన పడితే, కళ్ళు పోగొట్టుకుంటే రోషముతో ఉన్నవాడు, పగతో ఉన్నవాడు, సాధిస్తాను ఏదో ఒకటి అని కంకణం పట్టుకున్నవాడు నేలన పడితే ఒక స్వర వినపడుతుంది, సౌలా ఎలా నన్ను హింసిస్తున్నావు అంటే ఆ స్వరమునకు ఎవడు ప్రభువా ఎవడు అంటున్నాడు అంటే, నీవు హింసించుచున్నా యేసుని మునుకోలుకి ఎదురు తట్టవా? అదిగో ఆ సన్న, అదిగో మరి ఆ యొక్క పొద్దులుగా ఉన్నటువంటి అదిగో ఆ యొక్క మేకుకి ఎదురు తట్టవా? నీవు దెబ్బతింటావన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో సరెండర్ అయిపోయాడు, విమోచనలోకి వచ్చేసాడు, ఆ ద్వారంలోకి వచ్చేసాడు. అంటాడు కదా, ప్రభువా నీవు ఏది చెబితే అది నేను. దేవునికి స్తోత్రం.
ఈ దినాన ఆ ద్వారములో మనం ఉండాలి. ఏదో ఒక రీతిలో విమోచిస్తాడు. 4వది ఆఖరిగా మనం చదువుకున్నాం అంటాడు కదా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అంటాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 3వ అధ్యాయం 8, నీ క్రియలను నేను ఎరుగుతును, నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యమును గైకొని అది ఏ సంఘం అంటది? ఫిలదెల్ఫియా. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఏదో ఒక లోపం ఉంది. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియాలు అంటున్నాడు, ఇదిగో నీ సహనము, నీ క్రియలను నాకు తెలుసు. సంఘంతో అంటున్నాడు, నీ క్రియలను నాకు తెలుసు. నీవు ఎదుగో శ్రమలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, అన్నింటిలో కూడా. కానీ ఏం కలిగి ఉన్నా అంటే సహనం కలిగి ఉన్నావు. అయితే నువ్వు నా మాట వింటున్నావు, నా వాక్యాన్ని గైకొంటున్నావని ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పాడు. అయితే ఇదిగో గుమ్మమే తెరిచాడంట దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘం ఎదుట అంటే 4వది ఆశీర్వాదకరమైన గుమ్మం. దేవునికి స్తోత్రం. నీకోసం నా కోసం తెరవాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వాదము. అక్కడ యెరూషలేము ఈ గుమ్మములు అగ్ని చేత కాల్చబడింది. ఆశీర్వాదం అనే దానిలో రాటల అయిపోయింది. ఈరోజు నీకోసం నా కోసం ఏ గుమ్మం తెరుతారట? ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం అనే ఈ గుమ్మములు అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని. గుమ్మాలు పైకెత్తుకోండి. 50 చెబితే మనుషులే దేవుడు అంటున్నాడు. ఎందుకు తెలుసా? అదిగో అంటారు కదా, అదిగో గుమ్మములారా మీ తలని పైకెత్తుకునండి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. అదిగో మహిమ గల రాజు ప్రవేశించినట్టు అంటాడు. యేసయ్య రావాలి అంటే, యేసయ్య రావాల గుమ్మములు అంటే, అదిగో ఈ గుమ్మములు ఏమన్నా తెరిచి ఉండాలి. ఆశీర్వాదకరమైన ఆ మార్గంలో అంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇదిగో ప్రభు నీ కోసం కొంచెం శ్రమలు కష్టాలు ఉంటాయి, వచ్చుకో. నష్టమేమి నాకేనా, నేనేనా, నా వల్లనా? పద్దాక ఇందాక జనంలో ఒక మాట మాట్లాడతా. 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలట, 20 సంవత్సరాల క్రితం మా బంధువులలో మాకు అక్క ఎటువంటి ఆమె ఉంది. పిన్నమనేని హాస్పిటల్లో మరి అన్నయ్య మరి అక్కడ ఉండగా, అంటే ఉదన విషయంలో డెలివరీ విషయంలో అక్కడ కొంత ఉండగా 20 సంవత్సరాల క్రితం ఆమె నర్సుగా ఉంది పిన్నమనే. అట్లా మా వాళ్ళు ఉన్నారా అంటే ఆశగా ఏదైనా హెల్ప్ చేస్తారేమో అని, డబ్బుల రూపంలో కాదు, అక్కడ ట్రీట్మెంట్ విషయంలో. అయితే వచ్చి ఇట్లా ఉండగా చూశారు. చూసి అట్లా చూసి సరే మరి డ్యూటీలో ఉన్నా కదా అని వెళ్ళిపోయిందంట. ఎప్పుడు? 20 సంవత్సరాల క్రితం. మా ఆంటీ వాళ్ళ అబ్బాయిగా, ఆంటీ వాళ్ళ అదిగో అబ్బాయి యొక్క అదిగో మరి వాళ్ళ భార్యే కదా అనుకుంది. కొంచెం తక్కువగా ఎంచుకుంది. కానీ ఈ రోజున అదే 20 సంవత్సరాల తర్వాత అనేది తీసుకెళ్ళి ఎక్కడంటే అంటే ఇక్కడ ఏం కలిగింది అంటే, ఎదుగో మనం అనుకుంటాం మంచి నేర్చుకుంటాం, చూసావా, వీళ్ళ వల్ల ఏమైంది, వాళ్ళ వల్ల ఏమైంది అనుకుంటాం. అలా దేవుడు ఎప్పుడైతే ద్వారంలో ఉంటాడో, ఆశీర్వాదకరమైన గుమ్మలో ఉంటాడో, లిఫ్ట్ ఎక్కడికి చేస్తాడో, ఎవరికి చేస్తాడో అదే రీతిగా ఉండగా ఈ రోజున మొన్నటి దినానా అదిగో మా బంధువు మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఎవరు వచ్చారని అడిగితే ఫోన్లో మాట్లాడతా ఇలాగా వచ్చారంటే, అయితే వాళ్ళకి సహాయం చేయమను నేను పంపిస్తున్న సహాయం కొంత సహాయం చేశాను. ఇంత నేను చెప్పలేదు కానీ సహాయం చేస్తే ఏది జ్ఞాపకం వచ్చిందయ్యా అంటే, ఆమెకి 20 సంవత్సరాల క్రితం నేను చేయలేకపోయా, నేను ఒక స్థలంలో ఉన్నాను, వాళ్ళు అప్పుడు ప్రెసెంట్ గా ఉన్నప్పుడు సహాయం చేసే స్థితిలో నాకు ఉంది, కానీ సహాయము చేయలేకపోయాను, మదన పడిపోతా ఉంది. అయితే ఉపయోగం లేదు. ఒక వ్యక్తి ఉండగా మనం చేయాలి, ఒక వ్యక్తిగా ఉండగా తోడ్పడాలి, ఒక వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు తోడ్పడాలి, వాళ్ళకి సహాయం చేయాలి, అది మన బాధ్యత. వాళ్ళు చూసుకుంటారు, మనకే లేదు అంతే సరిపోదు మనిషికి. ఒక ఆయన నాన్న చెప్పేవాడు,
ఏనుగులు తీసుకెళ్ళాయా అన్నాడు. స్థలం లేదంట ఆయనకి, ఇల్లే చిన్నదేసుకున్నాడు. ఏనుగులు తీసుకెళ్ళాలంటే ఏమన్నాడయ్యా అంటే 65 ఏనుగులు తీసుకెళ్ళాలంటే స్థలం చాలతలేదు అనుకొని, సరే ఒకదాని మీద ఒకటి పైకి వాటి మీద నుంచో పెడతారు సార్ తీసుకెళ్తా అంటే ఏంటి, స్థలం లేకపోయినా కానీ అదొక ఆశ. అయ్యేమంటే ఎంతసేపు ఉంటాయి మీద ఉంటాయా, ఏదంటేనే బరువైంది, భారమైంది. మనుషులు కూడా అదే, ఒకసారి అయితే మనుషులు భారమైపోతారు. అయినా కానీ దేవుడు ఒకసారి ఏం చేస్తాడు అంటే అందులో నేర్పిస్తాడు, మీకోసం నా కోసం. దేవుడికి స్తోత్రం. కీర్తనలు అంటారు కదా, 5వ కీర్తన 1వ వాక్యం. 50వ కీర్తన 51వ కీర్తన చదువుతుంది. 51 1వ వాక్యం. దేవా నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోవనట్లు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారా అంటే దావీదు తన అదిగో ఆశీర్వాదం బదులు ఏమనిపిస్తున్నాడంటే బాధలు అనిపిస్తున్నాడు. ఎందువల్ల తెలుసా, తన పాపం వల్ల అదిగో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అది ఎరిగి ఏం చేశాడయ్యా అంటే అదిగో తన పాపం వల్ల ఆత్మీయ ఆనందాన్ని ఏం చేశాడట, కోల్పోయాడు. ఎప్పుడైతే ఆనందం కోల్పోయాడో ఇప్పుడు ఆ కీర్తన ద్వారా మళ్ళా చెప్పలేనంత ఆనందాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గర అడిగాడు. దేవుడు మరలా తన స్థితిని మార్చాడు. అంటే అదిగో ఆ ద్వారములోకి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది నాన్న దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన సమయాల్లో ఇక్కడ ఒక మాట చదువుకున్నాం. అదిగో నెహెమ్యా ఏం చూశాడంట, కాలిపోయిన అగ్ని చేత కాల్చబడి. అప్పుడు బాధల్లో ఉన్నారు. నెహెమ్యా ఒక్కడిల్లాడు, గుమ్మం కాల్చబడిన గుమ్మాన్ని నిలబెట్టాడు, ప్రాకారాలు కట్టాడు. అక్కడ అక్కడ అంత పని చేశాడు. ఒక్కడి చేస్తే అక్కడ ఇప్పుడు ఎట్లున్నారయ్యా అంటే అంటాడు కదా, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43 వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము. మరియు దేవుడు చూసారా, దేవుడు అంట ఇందాక మొదటి వచ్చింది ఎట్టుందంట, దుఃఖం శ్రమయు నిందయు వారు బహుగా అదిగో శ్రమలు కష్టాలు నిందలు పడుతున్నారట, కాలిపోయిన స్థితిలో ఉన్నారట, పడిపోయిన స్థితిలో ఉన్నారట. ఇప్పుడు అదిగో 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఎట్లున్నారట, మహానందము కలుగు చేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి. దేవుడు మాట్లాడతాడు, దేవుడే కార్యం చేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. వారి శ్రమను పోగొట్టేశాడు. ఇప్పుడు ఎక్కడున్నారట, బలులు అర్పణలు అర్పించే వారిగా ఉంచి వారిని అట్ట సంతోషించేది. అయితే అది కాదు, వారి భార్యలు పిల్లలు కూడా, అది భార్యలు పిల్లలట. ఇవి మరి అంతకు ముందు వాళ్ళు శ్రమలు బాధలో ఉండగా ఇప్పుడు అదే భార్య పిల్లలు అంటే ఎట్టున్నారంట, వాళ్ళు సంతోషించిరి. అయితే అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. దేవునికి స్తోత్రం. ఏమంట ఆనంద ధ్వని అంట. ఏం కనబడిందంటే వాళ్ళకి ఆనందం వచ్చేసింది. శ్రమ పోగొట్టేశాడు, నిందలు పోగొట్టేశాడు, కాలిపోయిన కుమారాన్ని తీసివేసేసాడు, మళ్ళా ఆత్మీయ జీవితాన్ని సరిచేశాడు. దేవుడు మాట్లాడి ఆ ప్రజలంతా కూడా సమకూర్చిన తర్వాత వాళ్ళలో చెప్పలేని ఆనందం అంట, చెప్పలేని సంతోషం అంట. ఆ ధ్వని అంట ఎక్కడ తగిలిందట, బహు దూరమునకు వినబడిందట. దూరము, చాలా దూరం అంట. అది ఒక పట్టణం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు ఎట్లున్నారండి, వాళ్ళంటే దేవుడు ఆస్వాదించాడండి, ఇదివరకు లాగా లేరండి, వారు జీవించబడ్డారండి, వారి పిల్లలండి, వారికి ఉద్యోగములు ఉంటాయండి, వారి పిల్లలకండి మంచి స్థితి ఉందండి, వారు మంచిగా ఉంచాడండి దేవుడు. అది దేవుడే చేశాడండి అనే రోజు నీకు నాకు అవసరం. దేవునికి స్తోత్రం. అది కార్యములు ప్రభు జరిగించునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో శ్రమలో ఉండబాక, బాధలో ఉండిపోబాక, అదిగో కాలిపోయిన గుమ్మాలు పడిపోయిన స్థితిలో ఉండబాక. దేవుడు మరలా 4 గుమ్మాలు చెప్పాడు. 1 అదిగో రక్షణ అనే గుమ్మము, 2 ఆరాధన అనే గుమ్మము, 3వది
అధికారం అనే గుమ్మము. నాలుగవది ఆశీర్వాదం. ఆయన ఇస్తే ఆశీర్వాదమే. మన స్థితులలో, మన పరిస్థితులలో, మనకున్న సమస్తములో ఆశీర్వాదమును దేవుడు ఇస్తాడు. ఆయన దయగలిగిన దేవుడు. దీనిలో పెట్టకుప్పలు లేవనెచ్చేవాడు, ఉన్నత స్థితిని ఇచ్చేవాడు, యోగ్యతలో లేని వారికి యోగ్యతను కలిగించే దేవుడు, నమ్మదగిన దేవుడు. రాత్రి మనం తోడే ఉన్నా ఇటు మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.